సిపిఐ నేత నారాయణ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో డీలిమిటేషన్ అంశం చేర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా బిల్లును అడ్డం పెట్టుకుని బీజేపీ బ్లాక్మెయిల్ చేస్తోందని ఆరోపించారు. పాయసం ఇస్తూనే విషగుళికలు ఇస్తున్నట్టే బీజేపీ వ్యవహారం అని విమర్శించారు. మోదీ ప్రభుత్వంలో నీతి నియమాలు లేవని నారాయణ అన్నారు. నీతిలో కూడా ఒక నీతి ఉంటుంది. అలాంటి నీతి నియమం ఏమీ లేకుండా పోయింది మోడీ గవర్నమెంట్కి. మహిళా రిజర్వేషన్ బిల్ అనేది న్యాయబద్దమైంది, ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉంది. గీతా ముఖర్జీ గారు రాసినటువంటి రిపోర్ట్ ఆమోదించడం రాజ్యసభలో, రాజ్యసభలో ఆమోదించాలా. దాన్ని ఆమోదించడానికి దాని మధ్యలో ఒక రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అంటే పాయసం ఇస్తూనే విషగుళ్ళు చూడించి రెండు కలిపి తాగండి అని చెప్పేసి అనే పద్ధతుల్లో మహిళా రిజర్వేషన్ బిల్లులు తీసుకెళ్లి డీలిమిటేషన్ లో పెట్టి రెండు ఆమోదించమని చెప్పండి. ఆమోదించకపోతే మహిళా వ్యతిరేక బ్లాక్మెయిల్ చేస్తారు. మహిళా అడ్డం బ్లాక్మెయిల్ చేస్తాను దుర్గతి ఈ బీజేపీ ప్రభుత్వం కనిపిస్తా ఉంది. మీరు దాన్ని విడి చేయండి. ఈ డీలిమిటేషన్ అయితే ఫెడరల్ సిస్టమ్ అది. భారతదేశం మొత్తం సమైక్యంగా ఉండాలన్నా లేదా, భవిష్యత్తు ఉత్తర దేశం దక్షిణ దేశం మారిపోవాలన్నా అది వేరు చర్చిద్దాం. కానీ మహిళా బిల్లుకు దాన్ని దిగి పెట్టకుండా మహిళా బిల్లునే దాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేయండి. ఆ తర్వాత డీలిమిటేషన్ చర్చించుకోవచ్చు. లేకపోతే ఇది యుద్ధ నీతి కాదు. మహిళలు అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడం ఇంకోటి కానే కాదు.